శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు మేము చెప్పబోయే రాశి చక్రంలోని ఈ 4 రాశుల జాతకులైతే ఈ ఫిబ్రవరి 15వ తారీఖున రాబోతున్నటువంటి మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా నక్కతోక తొక్కినట్లుగా వీరు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులుగా అవ్వబోతూ ఉన్నారు. మరి ఏ 4 రాశి జాతకులు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి నక్కతోక తొక్కినట్టుగా కోటీశ్వరులు, అదృష్టవంతులు, భాగ్యవంతులు అవ్వబోతున్నారు? ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఆ 4 రాశుల వారి గురించి వివరంగా తెలియజేస్తాం. ఇక వివరాలకు వెళ్తే కనుక జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం కారణంగానే రాశి చక్రంలోని 12 రాశుల వారిపైన, వారి జీవితాలపైన ఎంతో ప్రభావవంతమైన పెను మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఇక దీని కారణంగా ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రోజునే గోచారంలో విశేషంగా కుంభరాశిలో చతుర్థ యోగం, బుధాదిత్య యోగం, సర్వార్థ సిద్ధ యోగాలు అనేవి విశేషంగా ఏర్పడబోతున్నాయి. ఇక ఈ 3 యోగాల కారణంగా రాశి చక్రంలోని ఈ 4 రాశుల జాతకులైతే ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి గోచారంలో ఏర్పడేటువంటి 3 యోగాల కారణంగా అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులుగా అవ్వబోతున్నారు. ఇక నక్కతోక తొక్కి అదృష్టాన్ని అందుకోబోతున్న, కోటీశ్వరులు అవ్వబోతున్న మొట్టమొదటి రాశి కన్యా రాశి. ఇక ఈ యొక్క కన్యా రాశి జాతకులకు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి వీరి జాతకం పూర్తిగా మారబోతోంది. ఈ సమయంలో కన్యా రాశి జాతకులకు కెరీర్ పరంగా చూసుకుంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో గణనీయమైన పెను మార్పులు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి ఆ శివయ్య అనుగ్రహంతో గోచారంలో కలిగే 3 యోగాల కారణంగా ఆ శివయ్య అనుగ్రహంతో కన్యారాశి వారికి శివరాత్రి పర్వదినం నుండి కూడా ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపారం పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా చూస్తే కన్యారాశి వారికి ఎంతో పురోగతి సాధించబోతున్నారు. వీరు చేయాలనుకున్న ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కన్యారాశి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పబడుతుంది. ఇక వ్యాపారస్తులకు అంటే గతంలో వీరు వ్యాపారస్తులు అయి ఉంటే వారి వ్యాపారాన్ని అధికమైన లాభాలతో ముందుకు నడిపిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాల పాటు నడుస్తాయి. ఆర్థిక పరంగా ఎంతో బాగా సెటిల్ అవుతారు. ఇక కన్యారాశి వారికి కెరీర్ పరంగా చూసుకుంటే ఉద్యోగస్తులకు జీతాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కన్యారాశికి చెందినటువంటి నిరుద్యోగులకు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా వీరికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. జీవితంలో సెటిల్ అవుతారు. ఇక సర్వార్థ సిద్ధి యోగం, చతుర్థ యోగం, బుధాదిత్య యోగం కారణంగా కన్యారాశి వారు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా వీరికి నక్కతోక తొక్కి కోటేశ్వరులు అవ్వబోతూ ఉన్నారు. ఇక మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా నక్కతోక తొక్కి కోటేశ్వరులు అవ్వబోతున్న 2వ రాశి మేషరాశి. మేషరాశి జాతకులకైతే ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా గోచారంలో ఏర్పడే వివిధ రకాల ఎన్నో శుభయోగాల కారణంగా ఈ మేషరాశి జాతకులకు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా మీకు ఎంతో బాగా కలిసి రాబోతూ ఉంది. ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆ శివయ్య ప్రత్యేక అనుగ్రహంతో మేషరాశి జాతకులు మీరు చేసే ప్రతి పని కూడా 3 పూలు 6 కాయలుగా సాగుతుంది. గతంలో మీరు చేసిన అప్పులన్నీ తీర్చివేస్తారు. అదేవిధంగా గతంలో ఆగిపోయిన ముఖ్యమైన పనులు ఈ మహాశివరాత్రి నుండి మీ పనులు ముందుకు సాగుతాయి. అదేవిధంగా ఏ పని మేము చేయలేము అని అనుకున్న ప్రతి పని కూడా మీరు సక్సెస్ఫుల్గా ఆ పనిని సాధించి తీరుతారు. ఇక వ్యాపారస్తులకు చూసుకుంటే అధికమైన లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. వృత్తి నిపుణులకు చేతి నిండా పని ఉంటుంది. వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. అన్ని రకాల రంగాల వారికి అంటే ఈ మేషరాశి జాతకులకు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా కోటేశ్వరులుగా అవ్వబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక నక్కతోక తొక్కి కోటేశ్వరులు అవ్వబోతున్న 3వ రాశి మకర రాశి. మకర రాశి జాతకులకు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి లాభస్థానంలో అంటే కుంభరాశిలో చతుర్థ యోగం కారణంగా, సర్వార్థ సిద్ధి యోగం కారణంగా ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా మకర రాశి జాతకులు శుభయోగాలు అనేవి సిద్ధించబోతున్నాయి. మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది. ఈ సమయంలో గతంలో మీరు చేసిన ప్రతి అప్పుడు తీర్చివేస్తారు. ఇంట్లో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇక వ్యాపారులకు ఊహించని లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభాలు కూడా పొందుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. సమాజంలో మకర రాశి వారికి ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. ఇక ఈ ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా నక్కతోక తొక్కి కోటేశ్వరులు అవ్వబోతున్న 4వ రాశి కుంభరాశి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి స్వస్థానంలో ఈ మహాశివరాత్రి పర్వదినం గోచారంలో ఏర్పడేటువంటి
సర్వార్థ సిద్ధి యోగాలు, బుధాదిత్య యోగాలు, ఈ యోగాల కారణంగా కుంభరాశి జాతకులకైతే విశేషంగా కలిసి రాబోతుంది. ఈ మహాశివరాత్రి పర్వదినం ఆ శివ అనుగ్రహంతో కుంభరాశి వారు ఏనుగు కుంభస్థానాలను కొట్టి ఖచ్చితంగా వీరు కోటీశ్వరులు అవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. మీ గతంలో పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేస్తారు. అదేవిధంగా ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా సాగుతుంది. ఇక ఏదేమైనప్పటికీ కూడా రాశి చక్రంలోని ఇప్పుడు మేము చెప్పిన ఈ 4 రాసుల జాతకులైతే ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా ఆ శివ అనుగ్రహంతో నక్కతోక తొక్కి కొడుచోలుగా అవబోతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.